యొక్క వీడియోలో ఏంటంటే ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేసుకుందాం అండ్ రేపు ఎక్స్పైరీ ఉంది. ఈ హీరో జీరో కాల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం షార్ట్ అనేది అప్డేట్ చేసుకున్నాం రిలయన్స్ స్టాక్ గురించి. ఓకే, బిఫోర్ ద మార్కెట్ అనేది సో చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయితే అయింది రిలయన్స్ అనేది స్టాక్. ఒకసారి చూద్దాం, దాని తర్వాత ఏంటంటే నిఫ్టీకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఏంటంటే మనం చూసిన లెవెల్స్ వచ్చేసరికి ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసాం. ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది డ్రాప్ అయిన తర్వాత రిట్రేస్ తీసుకుంది. రిట్రేస్ తీసుకున్న తర్వాత ప్రీవియస్గా ఒక క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఒక స్మాల్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత వెరీ బిగ్ క్యాండిల్ ఉంది. సో ఈ యొక్క రెండు కాంబినేషన్ని మనం ఏమంటామంటే బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క లో లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందో డౌన్ సైడ్ పాసిబుల్ ఉందన్నమాట. అండ్ మార్కెట్ ఏంటంటే కంటిన్యూస్గా కిందకు వచ్చింది, ఒక రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. అండ్ మళ్ళీ ఏంటంటే ఆ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రెండ్ వచ్చేసరికి డౌన్ ట్రెండ్, ఆ యొక్క ట్రెండ్ అనేది కంటిన్యూయేషన్ అనేది డౌన్ సైడ్ అనేది తీసుకుందనమాట. ఎనీహౌ ఇక్కడ మనం ట్రేడ్ చేయాల్సి వస్తే 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్ టెక్నిక్ అనేది మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మనం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ గానా చూస్తూ ఉన్నట్టయితే ఫస్ట్ 15 minutes క్యాండిల్ రేంజ్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, ఒకవేళ 15 minutes క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయితే ఏం చేయొద్దు, ఎందుకంటే మన యొక్క వ్యూ ఏంటంటే బేరిష్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ఏంటంటే మార్కెట్లో మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తాం. సో ఈ కేసులో ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఎంట్రీ తీసుకోవడం జరిగింది 2499 దగ్గర. అక్కడ నుంచి కూడా మన టార్గెట్ అనేది రావడం జరిగింది. మోరోవర్ ఏంటంటే మనకి అట్లీస్ట్ ఏంటంటే 1:1.5 మినిమం అనమాట మన టార్గెట్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి లాంగ్ రన్లో మనం ప్రాఫిటబుల్గా ఉండటానికి. ఈ కేసులో మనకి 1:2.26 అనేది టార్గెట్ ఉంది కాబట్టి రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉంది కాబట్టి ఈ యొక్క ఎంట్రీ అనేది మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు మనం టెలిగ్రామ్లో బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం. అది కూడా 850 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, ఒక లాట్కి. దాని తర్వాత ఏంటంటే జీఈ పవర్ కూడా అప్డేట్ చేసుకున్నాం, అది కూడా ఎక్సలెంట్ రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు మనం 100% మార్క్స్ అనేది కొట్టేసాం. అయితే ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా నిఫ్టీలోకి వెళదాం. నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను అండ్ ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూస్తే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకున్నట్టయితే థర్డ్ ఎక్స్పైరీ అంటే రేపే, ఈరోజు 2వ తారీఖు ఆగస్టు. చూడండి, అందరూ కూడా ఇక్కడ పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు. ముఖ్యంగా 19,600 హ్యూజ్గా సెల్లింగ్ చేశారు. ఒకనొక టైంలో ఏంటంటే పుట్స్ అనేది ఎగ్జిట్ అనేది తీసుకున్నారనమాట. ఎనీహౌ మనకి ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి 19,600, 19,700, 19,800 వరుసగా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే పుట్ సైడ్ ఎక్కువగా సెల్ చేయట్లేదు. మన ఈ యొక్క సిరీస్ని ఎవరైతే ఆన్ రెగ్యులర్ బేసిస్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. పుట్ సైడ్ అయితే ఎక్కువగా సెల్లింగ్ జరగట్లేదు, కాల్ సైడ్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంది, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది, సపోర్ట్ వీక్గా ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 3 లెవెల్స్ కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. స్ట్రాంగ్గా ఎక్కడ కనిపించట్లేదు అంటే 19,400 దగ్గర మాత్రమే మనకి ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. చాలామంది చాలా దూరంగా వెళ్ళిపోయారు, 19,000 దగ్గరికి వెళ్ళి ఏంటంటే పుట్ అనేది సెల్ చేశారు. ఓకే, సో ప్రస్తుతం నిఫ్టీ ఉన్న సిచ్యువేషన్లో ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. 15 minutes క్యాండిల్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్గా 1 hour టైం ఫ్రేమ్ అనేది తీద్దాం ముందు. ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి క్లియర్గా ఈ యొక్క లోవర్లో ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ హై అనేది క్రియేట్ చేసింది 20,000 దగ్గర రఫ్గా. దాని తర్వాత మనకి ఈ యొక్క 19,600 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. దాని తర్వాత 19,850 దాకా వెళ్ళడం అనేది జరిగింది. మళ్ళీ ఏం చేసిందంటే ఈ యొక్క 19,600 బ్రేక్ చేసింది, 19,550 దాకా వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. దాని తర్వాత 19,800 అనేది ఈ యొక్క హై అనేది క్రియేట్ అయింది. సో స్లోగా ఏంటంటే మార్కెట్ లోవర్ హైస్ క్రియేట్ చేసుకుంటుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే లోవర్ లోస్ అనేది బ్రేక్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో మనకి ట్రెండ్ అనేది క్లియర్గా డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అందుకని ఈ యొక్క లెవెల్ అనేది 19,400 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా బౌన్స్ జరిగి మళ్ళీ ఈ యొక్క లెవెల్స్ అయితే మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి 19,650 అనేది రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. ఒకవేళ అక్కడ రిజెక్షన్ జరిగిందంటే మళ్ళీ ఎనదర్ లో అనేది క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో
ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మనం హీరో జీరో కాల్స్ తీసుకోవాలంటే కూడాను ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. 19,600 దగ్గర కన్నా స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది జరిగితే ఏంటంటే మనకి పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఫాస్ట్గా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ యొక్క లోని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక 19,550 560 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట రేపటి కోసం. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని 19,415 దగ్గర బ్రేక్అవుట్ అనేది జరిగితే ఏంటంటే మనకి హీరో కాల్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే స్ట్రాంగ్గా పుట్లో ప్రీమియమ్స్ అనేది పెరిగే స్కోప్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నిఫ్టీ 50లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే హ్యూజ్గా కాల్స్ అయితే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం నిఫ్టీ 50 నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో చూసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్గా ఈ యొక్క లెవెల్కి కనిపిస్తుంది కదా, 19,700 దగ్గర అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. 19,500 దగ్గర స్ట్రాంగ్గా పుట్స్ సెల్ చేశారనమాట. సో ప్రస్తుతం ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టిల్ మనకి నెక్స్ట్ వీక్ కూడా ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేశారు. సో ప్రస్తుతం ఏంటంటే మనకి 19,500 అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకి బౌన్స్ అవటం జరిగింది. ఎక్కడ 425 నుంచి కూడా స్ట్రాంగ్గా రికవర్ అనేది చేశారు. సో ఎనీహౌ ఈ రెండు లెవెల్స్ అనేది వాచ్ చేయండి ఇది రేపటి కోసం. దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈ యొక్క లెవెల్స్ అనేది మీకు ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి మార్కెట్లో క్లియర్ స్ట్రక్చర్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంది. దాని తర్వాత ఏంటంటే ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. కరెంట్ వీక్కి వెళ్దాం. ఓవరాల్గా ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎక్కువగా కాల్సే సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్తుంది కాబట్టి అందరూ కూడా కాల్స్ సెల్ చేశారు. అండ్ పుట్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఆఫ్ కోర్స్ 45,000 మనం అనుకుంది ఏంటంటే 45,000 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో హీరో కాల్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే 45,000 దగ్గర వీక్ సపోర్ట్ ఉంది కానీ వీక్గా ఉంది. ఆ వీక్గా ఉంది ఆల్రెడీ బ్రేక్ అయిందంటే ఇంకేంటి సిగ్నిఫికెంట్గా సెల్లర్స్ వచ్చేస్తారన్నమాట ఫాస్ట్గా. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం డైలీ అనాలిసిస్లో చూస్తూ ఉంది ఏంటంటే 46,000 దగ్గర కాల్స్ ఎక్కువగా ఉన్నాయి, 46,500 దగ్గర ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. ఆ రెండు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో 45,000 దగ్గర కానీ 45,500 దగ్గర కానీ సెల్ చేశారు, కానీ తక్కువ అమౌంట్ అనేది సెల్ చేశారనమాట. దాన్ని బట్టి ఏంటంటే సపోర్ట్ అంత స్ట్రాంగ్గా లేదని చెప్పేసి క్లియర్గా మనకి డేటా అనేది చెప్తుంది. ఓకే, ఇది కరెంట్ వీక్ ఓవరాల్గా ఎలా ఉందనేది పిక్చర్ మనం చూసుకున్నట్లయితే చాలామంది ఏం చేశారంటే 45,000 కాల్ పుట్టు రెండు సెల్ చేశారు. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి టీటీడీకి అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 45,500 పైన మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా కాల్స్ అయితే సెల్ చేశారు సిగ్నిఫికెంట్గా. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే 44,500 లెవెల్ అనమాట బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, కరెంట్ వీక్ ప్రకారం. దాని తర్వాత నెక్స్ట్ వీక్ అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ 45,500. ఇంతకుముందు ఏంటంటే 46,000 ఉండేది, ఇప్పుడు 45,500కి వచ్చారు. అండ్ అగైన్ ఏంటంటే చాలామంది 45,000 కాల్ పుట్టు రెండు సెల్ చేశారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 44,000 దగ్గర అంటే ఇంకా దూరంగా వెళ్ళిపోయారు. ఓకే, కరెంట్ వీక్లోనే 44,500 దగ్గర సెల్లింగ్ చేశారు పుట్టు, అంటే సపోర్ట్ ఉంది. ఇప్పుడు సపోర్ట్ ఇంకా దూరంగా వెళ్ళిపోయిందనమాట. సో ఎనీహౌ మనకి ఏంటంటే క్లియర్గా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డేటా అనేది మారచ్చు కూడాను. బట్ ఎనీహౌ ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఇది 46,200 దగ్గర. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే 45,780 దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి బౌన్స్ అయిందనమాట. ఇది డబుల్ టాపు. ఓకే, అక్కడ నుంచి బౌన్స్ అయింది. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇది 780 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే మార్కెట్ ఒకసారి రీటెస్ట్ చేసుకుంది. ఇక్కడ చూడండి మనకి కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మళ్ళీ ఏంటంటే ఈ యొక్క నెక్ లైన్ రీటెస్ట్ అనేది చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క లెవెల్ వచ్చేసరికి మనకి 45,786 అనమాట. ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఎంటర్ అయ్యారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది కనిపించింది. దాని తర్వాత మార్కెట్ డైరెక్ట్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ చూడండి 45,278 లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత సేమ్ సపోర్ట్ అనేది తీసుకుంది 45,278 అనేది 2 టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ డైరెక్ట్గా ఏంటంటే గ్యాప్ డౌన్ జరిగింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనకి గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి, గ్యాప్ అప్ జరిగినప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఎయిదర్ బ్రేక్అవుట్ అప్ సైడ్ కావచ్చు, లేకపోతే డౌన్ సైడ్ కావచ్చు, మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కేసులో మనం చూసుకున్నట్టయితే ఒకసారి దీన్ని 15 మినిట్స్ క్యాండిల్ కన్వర్ట్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఈ యొక్క లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా
గ్యాప్ అప్ అయింది. ఓపెనింగ్ నుంచి కూడా ఏంటంటే రికవర్ చేశారు. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్. ఓకే, ఈ యొక్క హైని బ్రేక్ చేయలేదు. ఏది 45,400 అనమాట. ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్ చేయలేదు. దాని తర్వాత ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ 1 2 3 దగ్గర దగ్గర 4 5 15 4 6 అంటే 1 అవర్ ఇన్సైడ్ స్పెండ్ చేసింది. ఏది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది స్పెండ్ చేసింది మార్కెట్. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క లో అనేది బ్రేక్ చేసుకొని సక్సెస్ఫుల్గా మార్కెట్ అనేది కిందకి వెళ్ళింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ లెవెల్ మనం మార్క్ చేసుకున్నాం. అండ్ 45,260 దగ్గర ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మనకి ఈ యొక్క 44,700 అనేది డౌన్ సైడ్ అనేది టెస్ట్ చేసింది. ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది 45,000 అనేది వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ అండ్ రౌండ్ నెంబర్ కూడాను. అది కూడా ఏంటంటే కలిసి వచ్చిందనమాట. ఓవరాల్గా ఆ యొక్క స్ట్రక్చర్ అనేది బ్రేక్ చేసుకొని 44,700 అంటే దగ్గర దగ్గర 300 పాయింట్స్ కిందకి వెళ్ళింది. ఏది ఈ యొక్క సైకలాజికల్ నంబర్ నుంచి, రైట్. ఆ యొక్క నంబర్ నుంచి కూడా దగ్గర దగ్గర మనకి 300 పాయింట్స్ అయితే చూడండి ఇక్కడ 44,720 అనమాట. ఓకే, ఆ లెవెల్స్ అనేది బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళటం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి మార్కెట్లో రేపు వాచ్ చేయాల్సింది ఈ యొక్క లెవెల్ అనమాట, 44,550. ఈ లెవెల్ దగ్గర కన్నా మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగిందంటే మార్కెట్లో ఏంటంటే మళ్ళీ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకు మార్కెట్ కిందకి ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఏంటంటే మనం టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే రిటైలర్స్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి రియల్ టైంలో కాల్స్ అప్డేట్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే, సో ఓన్లీ ఎనాలిసిసే కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క కాల్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఏంటంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో వాటిని మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఓకేనా, సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 60% 70% యాక్యురసీతో ఏంటంటే మనం ముందుకెళ్తున్నాం. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ కూడా మనకి యాక్యురసీ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి ఈ యొక్క లెవెల్ అనేది నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్. ఓకే, సిగ్నిఫికెంట్గా ఒకవేళ మార్కెట్ అనేది రికవర్ జరిగి 45,278 దగ్గరికి కన్నా వచ్చిందంటే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కాబట్టి మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ యొక్క లెవెల్ దగ్గర కానీ మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఏంటంటే ఇక్కడ హీరో కాల్ పుట్ సైడ్ అనేది జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి 45,000 ఎంత ఇది 45,100 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కానీ మార్కెట్ అనేది కన్సోలిడేషన్ చేసుకుంటే మనం ఏంటంటే హీరో కాల్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ 45,280 అండ్ 85 లెవెల్స్ కూడా 285 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది దాని తర్వాత ఒక్కసారి ఫిన్ నిఫ్టీ అనేది అనాలిసిస్ చేసుకుందాం. ఫిన్ నిఫ్టీ ఎలా ఉంది? ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో కరెంట్ వీక్ వెళ్దాం. సో కరెంట్ వీక్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ యొక్క 20,200 మనకి క్లియర్గా ఏంటంటే కాల్స్ ఎక్కువ సెల్ చేశారు 2 డేస్ నుంచి కూడా. 20,200 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. మనకి సపోర్ట్ వచ్చేసరికి 20,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది కరెంట్ వీక్లో. అదేవిధంగా నెక్స్ట్ వీక్కి వెళ్తే దాదాపుగా 20,300 అండ్ ఆఫ్ కోర్స్ ఇల్లిక్విడ్గా ఉంది, అంత లిక్విడిటీ లేదు, బట్ స్టిల్ కాల్సే సెల్ చేశారు ఓవరాల్గా. ఎనీహౌ ఒకసారి ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చేసుకుందాం. ఫిన్ నిఫ్టీలో ఏంటంటే మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత 15 మినిట్స్కి వెళ్దాం. మనం ఇంతకుముందు ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం. ప్రీవియస్గా ఈ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ చాలా స్టేబుల్ అయింది. స్టేబుల్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 20,700 లెవెల్ అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేసింది. దాని తర్వాత అంటే నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఇదైతే కనీసం నెక్ లైన్ దాకా కూడా వెళ్ళలేదు. కనీసం బ్యాంక్ నిఫ్టీ అయితే నెక్ లైన్ దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడే ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. మార్కెట్ డ్రాప్ అయింది, ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది అండ్ అక్కడి నుంచి కూడా కంటిన్యూషన్ అయితే అయింది. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ లెవెల్ 20,200 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందో చాలా మంది అంటే ప్యానిక్ సెల్లింగ్ అనేది చేశారు. అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనం ఏంటంటే 19,920 అనేది సిగ్నిఫికెంట్ సపోర్టు అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ 20,200 లెవెల్ అనేది మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఈ రెండింటి మధ్య మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ
డౌన్ సైడ్ గాన ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని 19,920 అనేది బ్రేక్అవుట్ జరిగితే ఇమీడియట్గా మనకి ఏంటంటే 787 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే కంప్లీట్గా ఈ 3 ఇండిసెస్ గురించి అనాలిసిస్. ఒకవేళ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి, ఎందుకంటే మనం మంచి మంచి స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తున్నాం ఎవ్రీడే కూడా. చాలామంది మిస్ అయిపోతున్నారు. సో ఆ అనాలిసిస్ కానీ ఆ యొక్క కాల్స్ జనరేషన్ కానీ చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.